కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భక్తి విజయంలో భాగంగా బ్రహ్మనారదుల పరస్పర శాపాలు. కథ మొదలు పెడదాం. శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామభాగం నుంచి అలక్ష్మి అనే దారిద్ర్య దేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తరువాత అష్టవసులు ఉద్భవించారు. బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. మీరంతా భూమి మీదకు వెళ్ళి సృష్టి చేయండి అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి ఆ నలుగురు మానసపుత్రులు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ ముఖం నుంచి స్వయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి బ్రుకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, ఋతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు. ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడి కంటి నుంచి అత్రి, ఎడమ కంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగీరస, ఎడమ భాగం నుంచి భృగువు, కుడి భాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంద భాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు. బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, మీరంతా నేటి నుంచి సృష్టి కార్యం చేయండి అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. తండ్రి, మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనానందాదులకు ముందుగా వివాహం చేసి వారిని సృష్టి కార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్ళిపోయారు. వారినేమి అనకుండా మమ్మల్ని సంసార నరకంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసార కూపంలో చిక్కుకున్న వాళ్ళు ఎంతటి వారైనా దాని నుంచి బయటపడలేరు కదా. మాకు కూడా సంసారం చేసి సృష్టి కార్యాన్ని కొనసాగించాలనే ఇచ్చ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠూరానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. నన్ను ధిక్కరించడమే కాకుండా ఎదురు సమాధానం చెప్తావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణు కథలను వినడం వల్ల, విష్ణు భక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష అని కఠినంగా పలికాడు. బ్రహ్మశాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. తండ్రి, నా మీద కోపాన్ని ఉపసంహరించుకో. ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా నేనేం తప్పు చేశానని? నేను చెడు మార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు, కానీ నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే, ఇదేమైనా న్యాయమా, భావ్యమా? శపిస్తే శపించావు, కానీ ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు అన్నాడు నారదుడు. అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ, అన్ని జన్మల్లోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు అన్నాడు. తండ్రి, ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా చెడు మార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తి
ప్రపత్తులను పెంచుకున్న వాడిని తిరస్కరిస్తే అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రి, నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే. సకల సృష్టికి కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమి మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం 3 కల్పాల వరకు ఉంటుంది. 3 కల్పాలు గడిచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్రస్తోత్రాలు ఏవీ లేవు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మంటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.